గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. మన నెక్స్ట్ టాపిక్ షేప్ ఆఫ్ సెల్స్. అదే నిన్న క్లాస్లో మనం షేప్ ఆఫ్ సెల్స్ వరకు అవ్వలేదు. సో ముందు టాపిక్ ఒకసారి నెంబర్ ఆఫ్ సెల్స్ వరకు కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు షేప్ ఆఫ్ సెల్స్ చూద్దాం. సో షేప్ ఆఫ్ సెల్స్ వచ్చేసరికి అండ్ యాక్చువల్లీ నేను మీకు నిన్న చెప్పాను కదా, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ టు సీ విత్ నేక్డ్ ఐ అంటే ఎగ్. ఇప్పుడు ఇదిగోండి నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఇక ఎగ్. ఈ మధ్యలో ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఈ ఎల్లో కలర్, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ న్యూక్లియస్. అండ్ ద చుట్టూ ఉన్న ఏదైతే లిక్విడ్ లాంటిది ఉందో దాన్ని మనం సైటోప్లాజం కింద తీసుకుంటాం. ఒక సెల్ ఉన్నది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఉన్నదంటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ సైటోప్లాజం ఉంటుంది. సో అలాగే మనకి ఇది ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న ఎల్లో కలర్ దాన్ని మనం న్యూక్లియస్ కింద తీసుకుంటాం. చుట్టూ ఉన్న ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మనం సైటోప్లాజం కింద తీసుకుంటాం. మామూలుగా అయితే ఆ ఎల్లో కలర్ దాన్ని యోక్ శాక్ అని అంటాము. ఈ వైట్ కలర్ లిక్విడ్ ఏదైతే ఉందో దీన్ని అలెంటాయిడ్స్ అని అంటాము. సో ఇది ఎగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? దిస్ ఇస్ ద లార్జెస్ట్ సెల్ విచ్ కెన్ బి సీన్ త్రూ నేక్డ్ ఐ. మనకి నార్మల్ కంటితో కనబడే ఒక సెల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్ అని అంటాం. సో నెక్స్ట్, సో మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. షేప్ ఆఫ్ సెల్స్. సో నేను మీకు నిన్నట్లాగే చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ డు యూ డిఫైన్ ద షేప్ ఆఫ్ అమీబా ఇన్ ద ఫిగర్? ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. సో అమీబా తాలూకా షేప్ ని మీరు ఎలా చెప్తారు అని అడిగాడు. సో అమీబా అంటే ఇలా ఉంటుంది. ఎలా సపోజ్ దిస్ ఇస్ అమీబా. ఈ అమీబా షేప్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఇది ఏం షేప్? సో మనం ఏం చెప్తాం? దిస్ ఈస్ ఇర్రెగ్యులర్ షేప్. సో అమీబాకి షేప్ ఉండదు. సో you may say that shape appears irregular. In fact, amoeba have no definite shape. Unlike other organisms, it keeps on changing into shape, other shape. Observe the projections of varying cells producing out of its body. These are called pseudopodia. Okay. So క్వశ్చన్ అడిగాడు, కింద ఆన్సర్ కూడా వాడేస్తాడు. కాబట్టి ఏం చెప్పాడు? క్వశ్చన్ ఏం అడిగాడు మనకి? అమీబా తాలూకా షేప్ ఏంటి? అమీబా షేప్ ఎవరైనా అడిగితే ఏం చెప్తారు అని అడిగితే మనం ఇర్రెగ్యులర్ అని చెప్తాం, లేదా దానికి షేప్ లేదని చెప్తాం. కానీ ఏం చెప్తున్నాడు? సో ఈ షేప్, ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న కర్వ్స్ లాంటివి, అవి మారుతూ ఉంటాయి. కొద్దిసేపు ఇలా ఉంటే కొద్దిసేపు ఇలా ఉంటుంది. అలాగా అది ఎందుకు మారుతుంది? డ్యూ టు ఫుడ్ లేదా లోకోమోషన్. మూమెంట్. సో ఈ రకంగా అమీబా అనేది ఫుడ్ కోసం కానీ లేదా లోకోమోషన్ అన్నా మూమెంట్ అన్నా ఒకటే, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవ్వడం. ప్రస్తుతానికి మీకు లోకోమోషన్ అన్న మూమెంట్ అన్న ఒకటే, కానీ హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు లోకోమోషన్ అంటే వేరే మీనింగ్ వస్తుంది, మూమెంట్ అంటే వేరే మీనింగ్ వస్తుంది. సో ప్రస్తుతానికి మూమెంట్ అన్న ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ అవ్వాలి అంటే ఈ ఎక్స్టెన్షన్ చేసుకుంటుంది. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ షేప్. సో ఈ టెంపరరీ అంటే కొద్దిసేపు ఉండేది లేదా కొంతకాలం మాత్రమే ఉండేది. ఇట్స్ నాట్ పర్మనెంట్ గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ టెంపరరీ మార్కర్ అంటే చెరిగిపోతుంది, ఇది పర్మనెంట్ గా ఉండదు. పర్మనెంట్ మార్కర్ సపరేట్ ఉంటాయి. సో అలాగే ఇవన్నీ ఈ ఎక్స్టెన్షన్స్, ఈ మూవ్, ఇవి ఎక్కడ ఇది ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి, ఇలా ముందుకు వస్తుంది.
సో ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి టెంపరీ. సో ఈ టెంపరీ ఎక్స్టెన్షన్ విచ్ ఆర్ సీన్ ఇన్ అమీబా ఆర్ నోన్ యాజ్ సూడోపోడియా. కొత్త టర్మ్, జాగ్రత్తగా చూసుకోండి. సూడోపోడియా, పీ సైలెంట్, సూడోపోడియా. సో సూడోపోడియా అంటే ఏంటి? ద టెంపరరీ ఎక్స్టెన్షన్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ ఫర్ మూవ్మెంట్ ఆర్ క్యాప్చరింగ్ ఫుడ్ ఎక్సెట్రా ఈజ్ నోన్ యాజ్ సూడోపోడియా. సూడో అంటే ఫాల్స్. ఇది ఎక్కడైనా ఒకటే ఉంటది. సూడో అంటే గుర్తుంచుకోవాల్సింది ఫాల్స్ అంటే నిజం కాదు, జస్ట్ టెంపరీకి మాత్రమే. పోడియా అంటే ఫూట్. ఓకే. సో false food which are seen in amoeba are known as pseudopodia. They help them in nutrition, movement, etc. So next దానికి వెళ్దాం. As you learned in class 7th, ఇదంతా కూడా 7th లోనే ఉన్నది. These projections appear and disappear as amoeba moves or feeds. మనం చెప్పుకున్నట్టే ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ప్రొజెక్షన్స్ అనేవి కనబడకుండా ఎప్పుడు పోతాయి? అది మూమెంట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అయినప్పుడు కానీ, లేదంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఇవి మారుతూ ఉంటాయి అని చెప్పారు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. The change in the shape is due to formation of pseudopodia which facilitates movement and helping capturing food. So ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్, a white blood cell WBC in human blood is another example of single cell which can change its shape, but while WBC in the cell amoeba is a full-fledged organism capable of independent existence. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే WBC వైట్ బ్లడ్ సెల్ WBC is also single celled and can change its shape. ఈ WBC అనేది సింగిల్ సెల్ తో మేడ్ అయి ఉంటది, ఒక్క సెల్ తో మేడ్ అయి ఉంటది, ప్లస్ దాని షేప్ కూడా మార్చుకోగలదు. కానీ అమీబా అనేది సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఇది జస్ట్ WBC అంటే వైట్ బ్లడ్ సెల్ అంటే ఒక్క సెల్ మాత్రమే, కానీ అమీబా మాత్రం ఒక ఆర్గానిజం. సో ఏం చెప్పాడు? WBC అనేది ఒక సెల్ మాత్రమే. ఒక సెల్ ఇట్స్ చేంజ్ ఇట్స్ షేప్ అంటే అవుతుంది, కానీ అమీబా ఇట్స్ అన్ ఆర్గానిజం, కానీ బట్ ఇట్ కెన్ చేంజ్ షేప్. అంటే దిస్ ఇస్ సెల్, ఇది ఒక ఆర్గానిజం, సెల్ కాదు ఆర్గానిజం. ఈ ఆర్గానిజంలో ఒక సెల్ ఉంటుంది, ఈ సెల్లో ఒక సెల్ ఉంటుంది. సో ఇది ఏ రకంగా అయితే షేప్ చేంజ్ అవుతుందో సేమ్ అదే రకంగా ఆర్గానిజం, ఇది ఓన్లీ సెల్ మాత్రమే షేప్ చేంజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆర్గానిజం మొత్తం షేప్ చేంజ్ అవుతుంది. అదే చెప్పాడు, ఇక్కడ ఆర్గానిజంలో సింగిల్ సెల్ ఉంటుంది, ఇక్కడ సెల్లో ఇంకో సింగిల్ సెల్ ఉంటుంది అని చెప్పాడు. సో అది ఇది సెల్లో సింగిల్ సెల్ ఉన్న షేప్ మారుతుంది. ఇది అమీబాకి మాత్రం అమీబా లోపల, అంటే అమీబా అనేది ఒక ఆర్గానిజం. సో ఈ ఆర్గానిజం లో ఉన్న ఒక సెల్ వల్ల ఆర్గానిజం మొత్తం షేప్ మారుతుంది అని చెప్పాడు. సో నెక్స్ట్, వాట్ షేప్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఆర్గానిజం విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్? సో డిఫరెంట్ as blood, muscle and nerves. సో ఏదైనా ఒక ఆర్గానిజం తీసుకున్నారు, సపోజ్ ఎలిఫెంట్ ఉన్నది, దాంట్లో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, బోల్డ్ కొన్ని లక్షలు వేలలో ఉంటాయి. కాబట్టి మీరు వాటి షేప్ ఎలా ఉంటుంది, అన్ని ఎక్కువ ఉన్నాయంటే వాటి షేప్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అడిగాడు. సో అక్కడ మనకి కొంచెం కొన్ని సెల్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, నేను ఒకసారి గీస్తాను వాటిని.
సో వాటి షేప్ చూద్దాం మనం ఒకసారి. ఫస్ట్ వన్ స్పెరికల్ షేప్స్ ఇచ్చాడు. సెకండ్ వన్ స్పిండిల్ షేప్. మార్కర్తో వేస్తున్నాం కాబట్టి బాగా డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నర్వ్స్ అని ఇచ్చాడు. సో అప్పుగానే గీసాను, చూసుకోండి ఒకసారి. ఇది ఆర్బీసీ, మజిల్ సెల్స్, నర్వ్ సెల్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఆర్బీసీ ఎలా కనబడుతున్నాయి? రౌండ్ షేప్ లో కనబడుతున్నాయి. మజిల్ సెల్స్ అనేది స్పిండిల్ షేప్ లో కనబడుతున్నాయి. నర్వ్ సెల్ అనేది ఎలా కనబడుతుంది? లాంగ్ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్, ఒక బ్రాంచ్ లాగా కనబడుతుంది. కాబట్టి ఈ చూసారు కదా, సెల్స్ వేరీ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆల్సో. దీని సైజ్ అనుకుంది, దీని సైజ్ అనుకుంది, దీని సైజ్ అనుకుంది. సో ఈ రెండు కూడా మనకి మారుతూ ఉంటాయి. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Generally, cells are round, spherical, or elongated. Some cells are long and pointed at both ends. They exhibit a spindle shape. Cells sometimes are quite long. Some are branched like nerve cells. Neuronal nerve cells receives and transpose messages and thereby. సో ఇక్కడ ఏంటంటాడు, కొన్ని సెల్స్ ఏవైతే ఇక్కడ కొన్ని మనకి సెల్స్ ఇచ్చాడో ఆ సెల్స్ అనేవి అన్నీ కూడా షేప్ లో కానీ డిఫరెంట్ ఉంటాయి. సో వేరీ ఫంక్షన్ ఆల్సో, ఫంక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సపోజ్ ఆర్బీసీ ఉందనుకో, బ్లడ్ ని ఒక్క దగ్గర నుంచి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది కాబట్టి దానికి ఉపయోగం. మజిల్ సెల్ మజిల్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నర్వ్ సెల్ ఇది రిసీవ్ సిగ్నల్స్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకొని పంపిస్తూ ఉంటది బ్రెయిన్ కి, లేదంటే వేరే ఆర్గన్, బ్రెయిన్ నుంచి ఆర్గన్స్ కానీ ఆర్గన్ నుంచి బ్రెయిన్ కానీ అదే ఎలాగా వీళ్ళంటే మనకి ఎక్కడ కలుగుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ నర్వ్ సెల్. లేదా అక్కడి నుంచి వెంటనే తుడుచుకోవాలి, లేదా ఏమైనా ఏం పుట్టింది అంటే తెలుసుకోవాలి, వెంటనే దాన్ని అక్కడి నుంచి మెసేజ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ నర్వ్ సెల్. సో గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్, helping to control and coordinate the working of different parts of the body. సో ఇవన్నీ కూడా బాడీని కోఆర్డినేట్ చేయడానికి, బాడీ తాలూకా ఫంక్షన్స్ ని మేనేజ్ చేయడానికి ఇలాంటి నర్వ్స్ ఇంకా మూవ్ ఉంటాయి. అవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కెన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెల్ గివ్స్ ఇట్స్ షేప్? కాంపోనెంట్స్ ఆఫ్ ద సెల్ ఆర్ enclosed in a membrane. The membrane provides shape to the cells of plants and animals. Cell wall is an additional covering over the cell membrane. In plant cells, they give shape and rigidity to the cells. Bacterial cells. సో ఈ షేప్ ఎలా వస్తుంది, ఎలాగా, దేని వల్ల వస్తుంది అని అడిగితే, సపోజ్ ఈ సెల్ బయట ఉన్న కవరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు? సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్ ద్వారా ప్రతి సెల్ కి షేప్ అనేది వస్తుంది అని చెప్పాడు. సో ఇలాంటి సెల్ మెంబ్రేన్ ప్రతి యానిమల్ సెల్లోని, ప్రతి ప్లాంట్ సెల్లో కూడా మనకి కనబడతా ఉంటుంది. ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే ఒక సెల్ కి దాని తాలూకా స్ట్రక్చర్ కానీ దాని తాలూకా షేప్ ఇవ్వడానికి ఈ సెల్ మెంబ్రేన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో
ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఓన్లీ సెల్స్ అని కాదు, బ్యాక్టీరియల్ సెల్స్, హ్యూమన్ సెల్స్ లో కానీ ప్లాంట్ సెల్స్ లో కాకుండా బ్యాక్టీరియల్ సెల్స్ లో కూడా ప్రజెంట్ అయ్యి ఉంటుంది అని చెప్పాడు. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, సైజ్ ఆఫ్ సెల్స్. సెల్ తాలూకా సైజ్ అడిగాడు. సో యాక్చువల్లీ నిన్న లైవ్ లో ఏమైందంటే మీకు పారామీషియం యూగ్లినా నేను చూపించినప్పుడు కొంచెం బ్లర్ అయింది. నాకు ఫస్ట్ టైం లైవ్ కాబట్టి కొంచెం ఇదయింది. సో ఒకసారి మళ్ళీ అది కూడా చూపిస్తాను, అవి కూడా ఒకసారి చూడండి. సో నెక్స్ట్ సైజ్, దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ కూడా ఉంటాయి, ఒక్కటే కాదు, ఇంకా రకరకాల సైజెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి సో మీరు ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక సో ఇది దిస్ ఇస్ యూగ్లీనా, దీన్ని యూగ్లీనా అంటాము, కనబడుతుంది అనుకుంటున్నా. దిస్ ఇస్ యూగ్లీనా. ఈ యూగ్లీనా కూడా సింగిల్ సెల్, యూనిసెల్లార్ మల్టీసెల్లార్ చెప్పుకున్నాం కదా. ఈ యూగ్లీనా అనేది సింగిల్ సెల్ ఆర్గానిజం. యూగ్లీనా ఒకటి, తర్వాత పారామీషియం ఒకటి. దిస్ ఈజ్ పారామీషియం. ఈ పారామీషియం కూడా మనకి సింగిల్ సెల్ ఆర్గానిజం. సో ఈ పారామీషియం యూగ్లీనా సింగిల్ సెల్ ఆర్గానిజం వస్తుంది. నర్వ్ సెల్ ఏదైతే ఉందో ఆ తాలూకా స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఎలా వస్తుంది, ఒక సెల్ కి ఆ స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే మనం ఏం చెప్పాలి, డ్యూ టు సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ప్రొవైడ్స్ ద షేప్ టు ద సెల్ అని చెప్పాలి. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ సైజ్ ఆఫ్ సెల్స్ కి వెళ్ళిపోదాం. సో ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ దిస్. సో సైజ్ ఆఫ్ సెల్స్ కి వచ్చేసరికి, ద సైజ్ ఆఫ్ సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మే బి స్మాల్ యాజ్ మిలియన్స్ ఆఫ్ మీటర్, మైక్రోమీటర్ ఆర్ మైక్రాన్, or may be large as few centimeters. However, most of the cells are microscopic in size and they are not visible to unaided eye. They need to be enlarged or magnified by microscope. The smallest cell is 0.1 to 0.5 micrometer in bacteria. The largest cell measuring 170 mm into 130 mm is the egg of an ostrich. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ద సైజ్ ఆఫ్ సెల్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం లో ఉన్న సెల్ అనేది ఎంత ఉంటుందంటే మైక్రోమీటర్, అంటే అసలు కంటికి కనీసం కనబడదు. ఎంత చెప్పాడు అక్కడ, మిలియన్స్ ఆఫ్ మీటర్, మీటర్లు మిలియన్స్ అంట, అసలు ఊహించుకోవడానికి కూడా కాదు, చాలా అంటే చాలా చిన్నది, కంటికి కనబడదు. మైక్రోమీటర్ ఆర్ మైక్రోన్ లో ఉంటాయి దీని సైజ్. సెల్ తాలూకా సైజ్ జనరల్ కి మైక్రోమీటర్. సో however most of the cells are microscopic in size. అన్ని చాలా ఎక్కువ సెల్స్ అనేవి మనకు మైక్రోస్కోపిక్ ఇన్ సైజ్ లోనే ఉంటాయి, మైక్రోస్కోప్ లోనే కనబడతాయి. కంటికి మామూలు మన కంటికి కనబడటం చాలా కష్టం అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ దే నీడ్ టు బి ఎన్లార్జ్డ్ అండ్ మ్యాగ్నిఫైడ్ మైక్రోస్కోప్. ఈ సెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి అంటే కంపల్సరీగా వీటిని మైక్రోస్కోప్ కింద పెట్టి వాటిని మ్యాగ్నిఫై చేస్తేనే మనకి ఇవి కనబడతాయి. సో స్మాలెస్ట్ సెల్ ఏంటి, స్మాలెస్ట్ సెల్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే బిట్స్ లోనే అడుగుతాడు, ఎప్పుడైనా అడుగుతాడు, ఓన్లీ 8th లోనే అని కాదు. స్మాలెస్ట్ సెల్ ఈజ్ 0.1 to 0.5 మైక్రోమీటర్. ఏంటది, బ్యాక్టీరియల్ సెల్, సారీ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది స్మాలెస్ట్ సెల్ అమ్మా, అంటే ఇదే ఇంకా అతి చిన్న జీవి అని చెప్పాలి, ప్లస్ సెల్ కూడా దానిదే. ఎంత, 0.1 to 0.5, అంటే ఎంత మ్యాగ్నిఫై చేస్తుంది దగ్గర ఒక 100x అంత 500x అలాంటి జూమ్ చేస్తేనే కానీ ఇది కనబడదు అనమాట. సో లార్జెస్ట్ సెల్ ఏదైతే ఉందో
ఎంత ఉన్నది? లార్జెస్ట్ సెల్ 170 meters in mm into 30 meters, 170 mm into 130 meters అంటే కనీసం నాకన్నా హైట్ ఉంటుంది. ఏంటది? ఎగ్ ఆఫ్ ఎన్ ఆస్ట్రిచ్. సో నిన్న నేర్చుకున్నాం ద లార్జెస్ట్ సెల్ విచ్ ఈజ్ ఏబుల్ టు సీ విత్ అన్ఎయిడెడ్ ఐ, అంటే డైరెక్ట్ గా కంటితో చూడగలిగే ఏదైతే సెల్ ఉందో దాన్ని ఏమన్నాం మనం? ఎగ్ అని అన్నాము. సో ఇదే ఉంది ప్రస్తుతం మనం తీసుకునే ఎగ్. ఈ ఎగ్గే ఎంత ఉన్నది దాని న్యూక్లియస్, ఇంత ఇంత ఎగ్ ఉంటది మహా అయితే, దాన్ని దీంట్లో వేసాం, అదే ఎంత పెద్ద ఎగ్ ఎవరికి కనబడుతుంది, దాన్ని ఎగ్లోనే వేయాలి. సో ఏదైతే ఈ ఎగ్ ఇప్పుడు ఉన్నదో ఈ చుట్టూ ఉన్న దాన్ని సైటోప్లాజం గా తీసుకుంటాం, మధ్యలో ఉన్న దాన్ని న్యూక్లియస్ గా తీసుకుంటాం. అలాగే మామూలుగా మనం చూడడానికి అయితే ఇది నేక్డ్ అయితే ఒక ఎగ్జాంపుల్ కింద చూసేయచ్చు ప్లస్ తీసుకోవచ్చు కూడా. కానీ ప్రపంచంలో అతి పెద్ద న్యూక్లియస్ లేదా లార్జెస్ట్ సెల్ అంటే మాత్రం ఇదే. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ఏం చెప్పాడు? ఇక్కడ యాక్టివిటీ 1.2 ఉన్నదమ్మా. బాయిల్ ఏ హెన్స్ ఎగ్, రిమూవ్ ద సెల్, వాట్ డు యు అబ్జర్వ్? ఏ వైట్ మెటీరియల్ సరౌండెడ్ ద yellow part, albumin which solidifies on boiling. The yellow part is yolk. It is the part of single cell. You can observe this single cell without any magnifying device. సో చెప్పాను కదా, ఈ గుడ్డు ఎరగొట్టకుండా మామూలుగా హాట్ వాటర్లో వేసి బాయిల్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది? చుట్టూ వైట్ తొక్క తీసేస్తాం అనుకోండి, పైన షెల్ తీసిన తర్వాత లోపల మనకి కనబడుతుంది కదా, వైట్ గా ఉండి మధ్యలోని ఆ ఎల్లో కలర్ ఏదైనా దాన్ని సాలిడిఫై అయిపోద్ది. ఇలా లిక్విడ్ ఉంటుంది కాబట్టి సాలిడిఫై ఆ సారీ ఇందాక నేను దీన్ని అలెంటాయిస్ అంటున్నాను, ఇది అలెంటాయిస్ కాదు, ఆల్బుమిన్ అనమాట. 4 ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెమ్బ్రైన్స్ అని ఉంటాయి, అలెంటాయిస్, నియోన్, క్యానియోన్ అని మొత్తం 4 ఉంటాయి. సో దీన్ని అలెంటాయిస్ అని, సారీ అలెంటాయిస్ అనా, ఆల్బుమిన్ అంటాం. ఈ ఆల్బుమిన్ అనేది వైట్ కలర్ హార్డ్ సాలిడ్ సబ్స్టెన్స్ గా మనకి మారిపోతుంది. అది ఎటువంటి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లేకుండా దాన్ని మనం కంటితో చూడొచ్చు అని చెప్పాడు. నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ సెల్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద సైజ్ ఆఫ్ బాడీ ఆఫ్ ద animal or the plant. It is not necessary that cells in the elephant be much bigger than those in rat. The size of cell is related to its function. For example, nerve cells both in elephant and rat are long and branched. They perform the same function, that of transferring messages. So ఏం చెప్తున్నాడు? The body shape లేదా size of body is not equals to size of cell. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ బయాలజీ కానీ ఈ ఈక్వేషన్ లాగా రాశాను. సో సైజ్ ఆఫ్ బాడీ ఇస్ నాట్ ఈక్వల్ టు సెల్ సైజ్. బాడీ పెద్దగా ఉన్నంత మాత్రాన సెల్ సైజ్ పెద్దగా ఉండాలని లేదు. సో బాడీ చిన్నగా ఉన్నా సరే సెల్స్ పెద్దగా ఉంటాయి, లేదా బాడీ పెద్దగా ఉన్నా సరే సెల్స్ చిన్నగా ఉంటాయి. ఇంత పెద్ద హ్యూమన్ బాడీలో ఆర్బీసీ అంటే కంటికి కూడా కనబడదు, అంత చిన్నది ఉంటుంది. సో సైజ్ ఆఫ్ బాడీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ సెల్. ఒక బాడీ సైజ్ ఆఫ్ బాడీ, ఒక ఆర్గానిజం తాలూకా బాడీ సైజ్ మీద సెల్ సైజ్ డిపెండ్ అవ్వదు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఒక ఎలిఫెంట్ తాలూకా నర్వ్ సెల్స్ తీసుకున్నాం, ఇందాక గీసాను కదా నర్వ్ సెల్, ఇక్కడ గీస్తాను. సో రాఫ్టర్ గీస్తాను చూడండి. సో ఎప్పుడైతే ఈ నర్వ్ సెల్ ఉందో ఇది ఎలిఫెంట్ లో ఎంత ఉన్నదో లేదా ర్యాట్ లో ఎంత ఉందో ఎలిఫెంట్ లో అంతే ఉంటుంది, లేదంటే ర్యాట్ లో ఎంత ఉందో ఎలిఫెంట్ లోనే అంతే ఉంటుంది, ఎలిఫెంట్ లో ఎంత ఉందో ర్యాట్ లో. అంటే చేసే ఫంక్షన్ ని బట్టి సెల్ సైజ్ డిపెండ్స్ ఆన్ ఫంక్షన్. సైజ్ ఆఫ్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు
ఫంక్షన్ ఆఫ్ సెల్. సో సైజ్ ఆఫ్ సెల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే ఫంక్షన్ ఆఫ్ సెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు కూడా బాడీ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. సైజ్ ఆఫ్ సెల్ డిపెండ్ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద బాడీ, ఫంక్షన్ ఆఫ్ ద సెల్. ఆ సెల్ తాలూకా ఫంక్షన్ ఏదైతే ఉందో దాని మీద మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ తీసుకున్నాం. నర్వ్ సెల్ ఏం చేస్తుంది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మెసేజెస్ ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఇది ఎలిఫెంట్ అంటే ఇంత పెద్ద, చాలా పెద్దది ఉంటుంది, పెద్ద ఆర్గానిజం. సో ర్యాట్ అంటే ఇంత ఉంటుంది మహా అయితే. అంత పెద్ద ఆర్గానిజం లేదా ఇంత చిన్న ఆర్గానిజం మీన్స్ అంత పెద్ద ఎలిఫెంట్ లో ఇంత చిన్న ఎలిఫెంట్ ర్యాట్ లో కూడా నర్వ్ సెల్ సైజ్ అనేది సిమిలర్ గానే ఉంటుంది. ఎందుకు, ఫంక్షన్ అనేది సేమ్ కాబట్టి మనకి సైజ్ విల్ బి సేమ్ ఇన్ బోత్ ద ఆర్గానిజం, బిగ్గర్ ఆర్గానిజమ్స్ ఆర్ స్మాలర్ ఆర్గానిజం. The shape లేదా the size of the cell does not depend on the size of organism. It depends on the function it does. సో ఈ విధంగా మనకి దీన్ని డిస్క్రైబ్ చేశాడు. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. మన హెడ్డింగ్ తాలూకా ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు వరకు సైజ్, షేప్, మల్టీ సెల్యులర్ ఏంటి, నెంబర్ ఆఫ్ సెల్స్, ఇవన్నీ గురించి ఇచ్చాడు. You have learned that each living organism has many organs. You have studied in class 7th about the digestive organs, which are together constitute digestive system. Each organ and system performs different functions such as digestion, assimilation, and absorption. Similarly, different organisms of plant perform specific specialized functions. For example, roots help in absorption of minerals. Leaves are responsive. So each organ is further made up of smaller parts called tissue. A tissue is a group of similar cells perform this specific function. Finally, realized that an organism is made up of tissue, which is in turn are made up of cells. The cells in a living organism is the basic and structural unit. Give me a minute, I will arrange the board. So okay students, next you have learned that each living organism is made of many organisms. So each living organism, for example human, ఈ హ్యూమన్ అంటే ఒక మనిషి జీవించాలి లేదా ఒక మనిషి పుట్టాడు అంటే ఎలా చెప్తాం? ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మార్కర్ తీసుకున్నాం. ఈ మార్కర్ మనకి రాసినప్పుడు దగ్గర నుంచి చాలా యూజ్ అవుతుంది. ఈ మార్కర్ మేడ్ అవ్వాలి అంటే చెప్పాను ఆల్రెడీ, ప్లాస్టిక్ కావాలి. సో ఈ ప్లాస్టిక్ ని ఒక షేప్ కి తీసుకొచ్చి ఈ మార్కర్ ని తయారు చేశారు. సో అలాగా ఈ హ్యూమన్ మేడ్ అవ్వాలి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కలిస్తే ఒక ఆర్గాన్ సిస్టమ్. మీకు నేను ఆల్రెడీ ఫ్లో చార్ట్ చెప్పాను, మీరు గుర్తుంచుకున్నారో లేదో. సెల్స్ టుగెదర్ ఫార్మ్ టిష్యూస్, టుగెదర్ ఫార్మ్ ఆర్గన్స్, టుగెదర్ ఫార్మ్ ఆర్గన్ సిస్టమ్. సో ఒక హ్యూమన్ ఏదైనా ఏ లివింగ్ ఆర్గానిజం అయినా మనకి రావాలి లేదా ఒక లివింగ్ ఆర్గానిజం క్రియేట్ అవ్వాలి అంటే దాంట్లో స్టార్టింగ్ నేను చెప్పాను ఆల్రెడీ, ఒక ఎగ్ ఫామ్ అవుతుంది. ఏంటది? మేల్ గ్యామెట్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్. ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ మీన్స్ జైగోట్, సింగిల్ సెల్ నుంచి సెల్ ఫామ్ అవుతాయి. ఆ సెల్స్ అన్ని అంటే ఎలాంటి సెల్స్? కొన్ని సిమిలర్ ఫంక్షన్ ఉన్న సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్రీటరీ సెల్స్ ఉన్నాయి అనుకోండి, ఓన్లీ ఎక్స్క్రీషన్ చేస్తాయి. అవన్నీ కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. ఆ టిష్యూ అన్ని కలిపి ఆర్గాన్ ని ఫామ్ చేస్తే ఆర్గాన్స్ అన్ని కలిపి ఆర్గాన్ సిస్టమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం డైజెస్టివ్ సిస్టమ్. మీ బుక్ లో ఇచ్చిందనమ్మా డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి స్టార్టింగ్ ఫ్రమ్ మౌత్ ఎండింగ్ విత్ యానస్. సో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి చూద్దాం. మౌత్, ఫారింక్స్, ఈసోఫాగస్,
వాట్ వి కాల్ 5 నుంచి ఫామ్ అవుతుంది స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యానస్. సో ఇంకా మధ్యలోని ఉంటాయి ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ లోనే లివర్ వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ లోనే ఏంటది ప్యాంక్రియాస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా దాంట్లో. సో ఇన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక ఆర్గాన్ సిస్టమ్. ఏ ఆర్గాన్ సిస్టమ్? డైజెస్టివ్, సారీ, ఇన్ని ఆర్గాన్స్ కలిస్తే ఒక సిస్టమ్ అనేది తయారవుతుంది. వాట్ డూ మీన్ బై సిస్టమ్? కొన్ని ఏంటది, కొన్ని ఒకే టైప్ ఆఫ్ ఫంక్షన్ ని క్రియేట్ చేసే, వెయిట్ ఎ మినిట్, ఎస్. సో సిస్టమ్ అంటే ఏంటి? కొన్ని రకమైన కొన్ని పార్ట్స్, mouth is a part, pharynx is a part, esophagus is a part, stomach is a part, small intestine is a part, large intestine is a part, anus is a part. ఈ పార్ట్స్ అన్ని వేరు వేరు ఫంక్షన్ చేస్తాయి. మౌత్ ఫర్ చూయింగ్, pharynx గోయింగ్ ఇన్సైడ్ ఈసోఫాగస్, ఇక్కడ నుంచి స్టమక్ వరకు, స్టమక్ డైజెషన్ చేస్తుంది, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్ప్షన్, ఇవన్నీ చేస్తాయి. సో వేరు వేరు ఫంక్షన్స్ ని క్రియేట్ చేసే లేదా చేస్తున్న పార్ట్స్ అన్ని కలిపి ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ అ సిస్టమ్. డిఫరెంట్ పార్ట్స్ విచ్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్, వర్క్ టుగెదర్. ఇవన్నీ కూడా ఒక వర్క్ చేయడానికి కంబైన్డ్ అయ్యాయి. దట్ ఈస్ కాల్డ్ అస్ డైజెస్టివ్ సిస్టమ్. ఏమున్నది ఒకసారి టెక్స్ట్ బుక్ లో చూద్దాం. సో ఈ డైజెస్టివ్ ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి? డైజెషన్ చేస్తాయి, అబ్జర్ప్షన్ చేస్తాయి, అంటే న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ సిస్టమ్, ఒక సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఇన్ని ఆర్గాన్స్ కలిపి ఒక టూ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తున్నాయి. దట్ వి కాల్ ఇట్ యాజ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్. డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి ఒక సిస్టమ్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. అవన్నీ కలిసి ఈ ఒక పని, సిమిలర్ పని చేస్తాయి. సో సెల్స్ టుగెదర్ ఫార్మ్ టిష్యూ, టిష్యూ టుగెదర్ ఫార్మ్ ఆర్గన్స్, ఆర్గన్ టుగెదర్ ఫార్మ్ ఆర్గాన్ సిస్టమ్, లేదా ఆర్గాన్ సిస్టమ్ టుగెదర్ ఫార్మ్ లివింగ్ ఆర్గానిజం. సెల్స్ అన్ని కలిపి, ఎగ్జాంపుల్ ఎక్స్క్రీటరీ సెల్స్ టుగెదర్ ఫార్మ్ ఎక్స్క్రీటరీ టిష్యూ అనుకోండి. ఎక్స్క్రీటరీ టిష్యూ టుగెదర్ ఫార్మ్ ఎక్స్క్రీటరీ ఆర్గన్. ఎక్స్క్రీటరీ ఆర్గన్ అంటే ఏంటి? కిడ్నీ. కిడ్నీస్ టుగెదర్ ఫార్మ్ ఆర్గన్ సిస్టమ్ అన్నాడు. అంటే రెండు కిడ్నీస్, వాట్ వి కాల్ as ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్కడి నుంచి, కిడ్నీస్ నుంచి యానస్ వరకు మనం ఎక్స్క్రీటరీ సిస్టమ్ అని అంటాం. ఆ మధ్యలో ఉన్న పార్ట్స్ అన్ని కలిపి ఈ ఆర్గన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్ సిస్టమ్ ఫర్ ఎస్ నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇన్ని సిస్టమ్స్ అన్ని కలిపి ఒక ఆర్గానిజం మేడప్ అవుతుంది, ఒక లివింగ్ ఆర్గానిజం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ మనకి ప్రజెంట్ అయ్యి ఉంటుంది. సో ఈ టిష్యూస్ కానీ ఆర్గన్స్ కానీ సిమిలర్ సెల్స్, సిమిలర్ ఫంక్షనింగ్ ఉన్న సెల్స్ ద్వారా మనకి మేడప్ అవుతాయి అని చెప్పారు. Paheli realized that an organ is made up of tissue which is in turn are made up of cells. The cell is a living organism. So ఈ టిష్యూస్ అనేవి సెల్స్, ఒకే రకమైన ఫంక్షన్ కలిగిన సెల్స్ నుంచి క్రియేట్ అవుతున్నాయి లేదా మేడ్ అవుతున్నాయి అని చెప్పిన సైంటిస్ట్ పహేలి. సో ఇది గుర్తుంచుకోండి, సైంటిస్ట్ నేమ్. సో ఇది ఇలాగా ఈ సైంటిస్ట్ ఏం చెప్పాడు, కొన్ని సేమ్ ఫంక్షన్, సిమిలర్ ఫంక్షన్ ఉన్న సెల్స్ అన్ని కలిసి ఒక టిష్యూని ఫామ్ చేస్తున్నాయి. సపోజ్ మళ్ళీ ఎక్స్క్రీటే కాకుండా సపోజ్ కార్డియాక్ సెల్స్ ఉన్నాయి.
కార్డియాక్ సెల్స్ అన్ని కలిపి కార్డియాక్ టిష్యూని ఫామ్ చేస్తాయి అనుకోండి. ఆ కార్డియాక్ టిష్యూ ఏంటి హార్ట్ ని ఫామ్ చేస్తుంది. ఏ ఆర్గాన్ అంటే కార్డియాక్ సెల్స్ ఎక్కడ ప్రెసెంట్ ఉంటే హార్ట్ కాబట్టి హార్ట్ ని ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది వాటి క్లాస్. నెక్స్ట్ పార్ట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ సెల్. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. సో ఇది షేప్ అండ్ సైజ్ వరకు మనకి ఫుల్ కంప్లీట్. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ వరకు కూడా కంప్లీట్. ఏం చేస్తాయి, ఎలా ఫంక్షన్ చేస్తాయి, పార్ట్స్ ఆఫ్ సెల్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఉంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి. తర్వాత మీకు కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. సో అండర్స్టాండ్ అవుతుందా లేదా అని ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. సో దిస్ ఈస్ అండ్ ఓకే, మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఒకవేళ రేపు లైవ్ ఉంటే లైవ్ ఉండొచ్చు. సో గెట్ రెడీ ఫర్ ద లైవ్ టుమారో మేబీ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. జాయిన్ అవ్వండి, అందులో మర్చిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ.